హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మా తమ్ముడి స్టైల్లో నాటుకోడి కర్రీ ఎలా చేసామో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నాటుకోడి కదా, సో అది హార్డ్గా ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఉడకబెట్టడానికి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ పోసుకుంటున్నాము. సో అది పీసెస్కి మంచి ఫ్లేవర్ పట్టడానికి ఇందులో కొన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి పసుపు, అండ్ తర్వాత కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాము జస్ట్ పీసెస్ కోసం. అండ్ దెన్ అందులోనే కొన్ని లవంగాలు వేసుకున్నాము. అండ్ దెన్ ఈ పువ్వు ఉంటుంది కదా, మనం బిర్యానీలో వేసుకుంటాము అది, అండ్ దాల్చిన చెక్క అవి వేసుకున్న తర్వాత అది కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మ్యారినేట్ ఏం చేయకుండానే ముక్కల్ని అందులో వేసేసుకుంటున్నాము. ఆ పీసెస్ వచ్చి జస్ట్ పసుపు వేసి కడిగి పెట్టుకున్నాము. సో ఆ పీసెస్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒకసారి బాగా వాటర్లో కలిపేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి పెట్టేసుకున్నాము. సో దాని తర్వాత ఇంకొక పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, నాటుకోడి కాబట్టి ఆయిల్ దాంట్లోంచి ప్రొడ్యూస్ అవుతుంది, అందుకని ఎక్కువ ఆయిల్ యూస్ చేయట్లేదు. అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని సాజీరా వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు ఒక బగారా ఆకుని కట్ చేసి వేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఇందులో ఇదేంటంటే ఆనియన్ పేస్ట్ అనమాట. సో ఆనియన్ పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ థిక్గా వస్తుందని చెప్పి పేస్ట్ చేసుకున్నాము, లేదంటే మీరు స్లైసెస్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో పసుపు వేసి కలుపుతున్నాము. కలిపిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాము. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో టొమాటో పేస్ట్ వేస్తున్నాము. సో మీకు కావాలనుకుంటే ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్ రెండు కలిపి అయినా వేసుకోవచ్చు. మేము ఇక్కడ సపరేట్గా వేసాము. సో ఇదన్నమాట, ముక్కలు మంచిగా ఉడికాయో లేదో చూసుకొని ఆ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాము. సో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 మిరపకాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ వేసుకుంటాము. సో మా తమ్ముడు ఏంటంటే ఫ్లోలో ముక్కలతో పాటు వాటర్ కూడా వేసేసాడు మర్చిపోయి. ఇప్పుడు చూపిస్తున్న మసాలాలన్నీ వాటర్ వేయకముందు మనం పీసెస్కి వేసుకుంటే పీసెస్కి మసాలాలన్నీ బాగా పడతాయి. సో అలా బాగుంటుంది. ఇలా కూడా బాగానే వచ్చింది టేస్ట్. సో చాలామంది అయితే వాటర్ వేయకముందే వేస్తారు, బట్ ఇక్కడ మా తమ్ముడు ఫ్లోలో ఇవన్నీ వేశాడు. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వాటర్లో వేశాడు. ఇలా కూడా బాగానే వచ్చింది టేస్ట్, కాకపోతే వాటర్ వేయకముందు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ముక్కలు బాగా ఉడికాక మూత పెట్టి ఇందులోనే కొత్తిమీర వేసుకుంటున్నాము. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి ఉప్పు ఏదైనా చూసుకుంటే ఆ టైంలో చూసుకోవచ్చు. సో మంచిగా ఉడికిపోయాయి అండ్ కారం అవన్నీ కూడా బాగా పట్టాయి. నాకైతే చికెన్ పులిహోరతో తినడం అంటే చాలా ఇష్టం. మా మమ్మీ ఆ రోజు పులిహోర చేసింది. సో పులిహోర ఇంకా చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బట్ నాటుకోడితో నేను ట్రై చేయడం అదే ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ పులిహోరతో. అండ్ మీరు కూడా ట్రై చేయండి పులిహోరతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.